హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు మసాలా దోశ వేసానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అది ఎలా తయారు చేసుకున్నామో ఆ ప్రాసెస్ చూద్దాం రండి. ఈ రోజు మనము మసాలా దోశ వేసుకుందాం అండి. దాని గురించి అంటే 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను. పొడుగ్గా కట్ చేయాలి. ఉల్లిపాయలే ఎక్కువ ఉండాలండి మసాలా దోశకి. అలాగే 2 బంగాళాదుంపలు కూడా ఉడకబెట్టి పెట్టాను. కొంచెం వెల్లుల్లిపాయ, కొంచెం 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఇది మనం పోపు వేసుకోవాలి. ఈ బంగాళాదుంపలు ఇలా మెత్తగా ఇలా పిసుక్కోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగేటప్పుడు ఇది మనం పిసుక్కుందాం. ఇంకోండి పోపు వేసుకోవడానికి కళాయి పొయ్యి పెట్టాను కదా, నూనె వేస్తున్నానండి. ఒక 4 స్పూన్లు నూనె వేస్తున్నాను. ఉల్లిపాయ బాగా వేగాలి కదా. ఇంకోండి 4 స్పూన్లు వేసాను. ఇంకోండి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. 1 స్పూను పచ్చెనపప్పు, 1 స్పూను, 1 అర స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపేసుకున్నాం కదా. కొంచెం ఉప్పు వేస్తున్నానండి. రుచికి సరిపడిన వేసేస్తున్నాను. ఉల్లిపాయలు ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయండి, అందుకని ఉల్లిపాయల్లోనే ఉప్పు వేసేసాను. మొత్తం ఉప్పు వేసాక ఇలా కలిపేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. చూడండి ఉల్లిపాయ ఇంకా కొంచెం 1 నిమిషం పాటు ఉంచుకుంటే మగ్గిపోద్దండి ఉల్లిపాయ. కొంచెం పసుపు వేస్తున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత కలిపేసుకుందాం. ఇంకోండి చూడండి కలిసిపోయింది కదా. ఇంకోండి మెత్తగా నొక్కుకున్నాం చూడండి. ఈ బంగాళాదుంప మొత్తం ఇలా మ్యాగ్నెట్లో చేసేవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఈ బంగాళాదుంప వేసేసుకుందామండి. ఇంక ఇందులో మనం కారం అది ఏమి వేయమండి, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మసాలా దోశకి. అలాగైతే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలే వేసుకుంటే చాలా బాగుంటుంది, కారం వేయకుండా. పిల్లలు తినలేను అన్నప్పుడు కొంచెం కారం వేసుకోండి, పచ్చిమిరపకాయలు వద్దు, అంటే పిల్లలు తినలేరు కదా. చూడండి మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా. 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ పక్కన ఆపేసుకొని మనం దోశ వేసుకుందామండి. ఇవ్వండి చూడండి మొత్తం కలిసిపోయింది కదా. 2 నిమిషాలు ఉంచుకొని ఆపేసుకుందాం. ఇంకోండి ఇంక ఇది ఆపేసుకుందాం అండి. అయిపోయింది. స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకొని దోశ వేసుకుందాం. ఇప్పుడు మసాలా దోశ వేసుకుందామండి. చూడండి దోశ వేస్తున్నాను. ఇంకోండి నూనె పోస్తున్నాను. మిల్లెట్ దోశ అండి ఇది. మసాలా దోశ మిల్లెట్ దోశ వేస్తున్నాను. ఇంకోండి కాలింది కదా. ఇప్పుడు మనము మసాలా పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలండి మసాలా దోశకి. ఎమ్మి అయిన మసాలా దోశ రెడీ అయిపోయిందండి. ఇంకోండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. మసాలా దోశ ఎలా ఉంటుంది అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది.